విధి ఆడిందిరా నీతో నీ వింత నాటకం. చాలా మంది చెప్పినారు వింటర్ స్పీడ్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అని. మనం విన్నామా జనగణమన నేను ఎవ్వనికినా అని చెప్పి బైక్ తీసుకునే స్టార్ట్ అయినా. ఇడికి వచ్చిన తర్వాత 180 కిలోమీటర్స్ కాజాకి ముందు మన బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. బ్రేక్ ఫెయిల్ అయినా ఏరికైతే ఆడకని చెప్పి ఒక 150 కిలోమీటర్స్ ఇంజన్ బ్రేకింగ్ యూజ్ చేసుకుంటూ వచ్చిన. దాంట్లో ఇప్పుడు ఒక 10 కిలోమీటర్స్ నుంచి నేను స్నోలోనే వస్తున్నా. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇంజన్ బ్రేకింగ్ యూజ్ చేద్దామన్న బండి షార్ట్ ఉన్నందుకు యాక్సిలేటర్ స్పీడ్ వల్ల స్పీడ్ వెళ్తుంది, స్కిడ్ అయిపోతుంది. ఇప్పుడు బ్రేక్ యూజ్ చేసినా కింద పడతాం, బ్రేక్ యూజ్ చేయకుండా కింద పడతాం. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు నేను మొత్తం రైట్ నుంచి వెళ్తున్నా రాంగ్ రూట్లో, ఎందుకంటే లెఫ్ట్ నుంచి పోతే కింద పడితే పైనకే పోతామని అర్థమైపోయింది. ముందు నుంచి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు, ముందుకు వెళ్ళకండి చాలా హెవీ స్నోఫాల్ ఉంది, వద్దు వద్దని డినైన్ చేస్తున్నారు. నేను ఎట్లయితే ఏంది డౌన్ అయి ఉంది కదా, కొంచెం డౌన్ అయిన తర్వాత మళ్ళీ అప్ ఉంటుందని చెప్పేసి ఒక 5-6 కిలోమీటర్స్ అయితే ఇట్లనే వచ్చిన ఇంజన్ బ్రేక్ చేసుకుంటూ. కానీ ముందు నా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు ఏమన్నారంటే కింద పడ్డాం వద్దు ముందుకు అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ నేను ఆగి ఎవరన్నా రెస్క్యూ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరన్నా వస్తే ఇక్కడ నుంచి మనం రెస్క్యూ అయ్యి హోమ్ స్టే వరకు వెళ్తే బెటర్, వేరే ఆప్షన్ అయితే లేదు. తర్వాత ఏమైంది ఇక్కడ నుంచి నేను ఎట్లా బయటపడ్డా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. స్టే ట్యూన్, మీరు వచ్చి చూడండి, వీడియోస్ ఎంజాయ్ చేస్తారు.